ఈరోజు చాలా శుభదినం నిజంగా మనకి పల్నాడు జిల్లాకి చాలా మంచి రోజులని చెప్పాలి. ప్రజలు చెప్పాలంటే మనకి 17వ తారీఖుని గౌరవ ఆర్థిక మంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా 2 ఉద్దేశాల మీద పెట్టడం జరిగింది. ఒకటి, భారతదేశంలో పల్నాడు జిల్లాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి అన్టాప్డ్ పొటెన్షియల్ తీసుకోవడం కోసం కానీ, అంటే ఎంతమంది అయితే మనకు ఉన్న 22 లక్షల మంది జనాభాలో ఎంతమందికి మనం కవర్ చేయగలుగుతామో యాక్టివిటీస్, వాళ్ళు స్వయం సమృద్ధి సాధించడం కోసం కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్గా పెట్టడం జరిగింది. ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో మొత్తం ఇంచుమించుగా మనకి పల్నాడులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, మండలాలు అన్నింటినీ కవర్ అయ్యేలాగా అన్ని బ్యాంక్స్కి బడ్జెట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, మనం గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భారతీయ స్టేట్ బ్యాంక్గా మనం చాలా కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టాం. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి 3,33,000 యూనిట్లు మనం పల్నాడులో స్థాపించాలని నిర్ణయించుకున్నాం. అందులో 1,00,000 యూనిట్లు ఎస్సీ ఎస్టీస్ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అయితే మరి ప్రత్యేకంగా అరవింద్ అన్న గారు అడిగినట్లు, రిక్వెస్ట్ చేసినట్లు, మన విజయన్న గారు రిక్వెస్ట్ చేసినట్లుగా ఈసారి మనం కొత్తగా ట్రాన్స్జెండర్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ని కూడా సాధారణంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రదేశాల్లో కొంచెం నెగ్లెక్ట్ చేయబడుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా చేయాలని వారి కోరిక మేరకు ఈసారి మనం ట్రాన్స్జెండర్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎలా జరుగుతున్నాయంటే, అగ్రికల్చర్లోకి సంబంధించి, ఎంఎస్ఎంఈకి సంబంధించి, రిటైల్ లోన్కి సంబంధించి, మూడింటికి సంబంధించిన కార్యక్రమాలు. అందులో మనం స్టేట్ బ్యాంక్గా ఏం చేసామంటే ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ రెండింటిని కలుపుతూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాక్టివిటీని తీసుకున్నాం. మనం ఆల్రెడీ మీకు గతంలో మనం అది ప్రారంభించడం జరిగింది. వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా మనం ఆ రోజు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది 17వ తారీఖుని. అందులో భారతీయ స్టేట్ బ్యాంక్ 300 కోట్ల రూపాయలు ఈ రుణ వితరణగా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎక్కువ శాతం మనం సాచ్యురేషన్ బేసిస్లో ఇస్తున్నాం. అంటే ఒకరిద్దరు అనే కాకుండా ఒక ఊరు మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా, నియోజకవర్గం మొత్తం ఇన్వాల్వ్ అయ్యేలాగా, జిల్లా మొత్తం ఇన్వాల్వ్ అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అందులో ఒకటి, మనం మునగాకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కానీ, పుట్టగొడుగులకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కానీ, మిరపకాయలకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కానీ, అలియోరైజన్స్ అంటే మనం మిరప సంబంధించిన సిరప్ ఏదైతే మనం చేస్తున్నామో అటువంటి యాక్టివిటీస్ కానీ ఎక్కువ శాతం వారు, మరి ముఖ్యంగా మనకి ఇక్కడ గౌరవ ఎంపీ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, అరవింద్ బాబు గారు కానీ అన్న ఎక్కువ కాన్సెప్ట్ ఏం చెప్తారంటే, మనకి పర్మనెంట్ బేసిస్లో మనం ఉపాధి కల్పించాలి, టెంపరీ బేసిస్లో కాకుండా అని చెప్పడం వల్ల ఎక్కువ శాతం మనం యూనిట్స్, ఇండస్ట్రీస్ పెట్టడానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో ఒక 100 ఎకరాలు మనకి ఎక్కడైతే ఈ మునగాకు వేయడం జరిగిందో వాళ్ళకి 100 ఎకరాలు ఒక ప్రాసెసింగ్ యూనిట్ అక్కడే పెట్టడం జరిగింది. మన గౌరవ కలెక్టర్ గారు కూడా మనకి అక్కడ గౌరవ ప్రభుత్వం తరపు నుంచి మనకి ప్రతి యూనిట్కి 1 ఎకరం, 1.5 ఎకరాలు వాళ్ళకి కేటాయించడం కూడా జరిగింది. అందులో మనం మష్రూమ్కి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా గ్రామాల్లో ఉన్నటువంటి అందరినీ మనం యాడ్ చేసాం. దాంట్లో ఈ 1832 మంది మహిళలు దానికి ప్రాసెస్ చేస్తారు. వారినే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్గా కలిపి వాళ్ళకి మళ్ళీ విడిగా 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. అందులో మన దగ్గర, మన నియోజకవర్గం ఎస్పెషల్లీ ఈ నర్సరావుపేటకు సంబంధించి ఈ కార్యక్రమం ఇక్కడ పల్నాడు ముఖద్వారం అంటే నర్సరావుపేటలో జరుగుతుంది కాబట్టి దీన్ని మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఈ గ్రామంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులు, వారి కోసం కూడా ఏదైనా యాక్టివిటీ అడిగారు. మనం ఆల్రెడీ గతంలో స్టార్ట్ చేసాం. కొంతమంది పాత్రికేయ మిత్రులకి మనం రుణ వితరణ చేసాం. వారు ఆల్రెడీ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేశారు. మీలోనే వాళ్ళు ఉన్నారు, చక్కగా వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఇక మిగతా వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాం. రేపు, ఎల్లుండు అంటే శనివారం, ఆదివారం బ్యాంకు సెలవు దినాలు అయినా కూడా మాకున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. మీరు కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఒక యాక్టివిటీ పెట్టుకోదలుచుకుంటే వారితో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పండి. మరి మాకు కూడా కాంటాక్ట్ చేస్తే రవినగర్లో ఉన్న మా ఆఫీస్లో కూడా మేము కూడా సిద్ధంగా ఉంటాం. మీకు ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి మేము సాయం చేస్తాం. అందులో మనకి ఒక 10 లక్షల రూపాయలు నుంచి మొదలు పెట్టుకుని ఇంచుమించుగా మనం ఒక 7 కోట్ల రూపాయల వరకు మన యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది మొదటి కార్యక్రమం, రుణ వితరణ. రెండవది, మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా మనం యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో రెండు కార్యక్రమాలని కలిపి చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా మనం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఇటువంటి కార్యక్రమాలు చేసింది. అందులో ముఖ్యంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక స్కూల్ ఉంది, అది ఏంజల్ ట్యాక్స్ పక్కన ఉన్నటువంటి స్కూల్. చిన్న స్కూల్ అది. అక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలు చాలా మంది హాస్టల్లో ఉండి చదువుకోవడం మేము చూసి జరిగింది. అటువంటి ఆ స్కూల్ని ఇప్పుడు మనం భారతదేశంలోనే గర్వించదగ్గ గవర్నమెంట్ కాన్వెంట్గా దాన్ని మార్చడం జరుగుతుంది. గవర్నమెంట్ కాన్వెంట్ అనేక మంది దాన్ని చూసి దాని స్ఫూర్తిని పొంది స్కూల్స్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లలకి. ధన్యవాదాలు. ఏదైతే మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెనకబడిన పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి మరి క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మాన్యశ్రీ నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటకి రేపు 17వ తేదీ ఉదయం 11 గంటలకు నర్సరావుపేట రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మరి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే డ్వాక్రా మహిళలకు కానీ అన్ని వ్యవస్థల్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళాలి, విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఏదైనా ఎంఎస్ఎంఈ ప్రోగ్రాంలో ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, ఫామ్ హౌస్లు పెట్టాలన్నా కానీ, యానిమల్ ఫామ్ హౌస్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలంటే తప్పనిసరిగా బ్యాంకుల ద్వారా అన్ని బ్యాంకులు కూడా ముందుకు రావడం జరిగింది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అన్ని బ్యాంకులు కూడా మరి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ బ్యాంకుల ద్వారా మన పల్నాడు జిల్లా రైతులందరికీ, చదువుకున్న విద్యార్థులకి, ఎవరైతే యంగ్ ఫైనాన్సియర్స్ ఉంటారో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ అందరూ కూడా లోన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కౌలు రైతులు కూడా వ్యవసాయం చేసుకోవడానికి, హార్టికల్చర్కి, వీటన్నిటికీ, డ్రిప్ ఇరిగేషన్కి, వీటన్నిటి కూడా ప్రభుత్వం ముందుండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంతో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి స్వచ్ఛందంగా ఆయన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా అమలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఫ్లోరిడా ఉన్న ప్రాంతంలో కూడా ఇంటింటికి రక్షిత మంచినీరు సౌకర్యాన్ని కూడా ఈ బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఒక్కటే కాదు, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం ఇప్పుడు అనుకున్న డీఫ్లోరైజేషన్ కానీ వీటన్నింటిని కూడా ప్రజలకు అండగా ఉండటానికి, ఆరోగ్యం బాగు చేయడానికి, అదేవిధంగా కొత్తగా ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, ఇవాళ మన ప్రాంతంలో మొక్కజొన్న ఎక్కువ పండిస్తున్నాం కాబట్టి మొక్కజొన్న ఫీడ్ ని తయారు చేయడానికి కూడా ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి ఇవాళ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ లో మనకి అవకాశం ఉంది. అదేవిధంగా మిర్చి మన ఏరియాలో ఎక్కువ పండిస్తాం కాబట్టి మిర్చి ఫ్యాక్టరీస్ పెట్టుకొని కారపొడిని తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ తయారు చేయడానికి ఇటువంటి అవకాశాలు కల్పిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా రాబోతున్నారు కాబట్టి మరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపీ గారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, మరి గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా పల్నాడు జిల్లా వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జూలై 17 ఉదయం 11 గంటలకు నర్సరావుపేటలో మరి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. సత్తెనపల్లి రోడ్లో స్టేడియం. ఈ కార్యక్రమానికి దాదాపు 30,000 మంది నుంచి 50,000 మంది ప్రజలు హాజరవుతారు కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఒక ప్రచార కార్యక్రమాలుగా చేసి బ్యాంకుల ద్వారా ఏ రుణాలు మనం పొందవచ్చు అని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. యూనియన్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, టెక్ మహేంద్ర కానీ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. కెనరా బ్యాంకు ఇవన్నీ కూడా ముందుకు వచ్చి మరి ప్రజలకు రుణాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే డ్వాక్రా గ్రూప్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రుణాలు పొందుతున్నారు. పిల్లల చదువుల కోసం కానీ, ఇంట్లో మరి వ్యాపారం చేసుకోవడానికి, మరి గన్నీ బ్యాగ్ బిజినెస్ చేసుకోవడానికి, మరి స్టిచ్చింగ్ కానీ వీటన్నిటి కూడా అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. కాబట్టి ఒక పల్నాడు జిల్లాలోనే 1,500 కోట్ల రూపాయల్ని రేపు డిస్పర్స్ చేయబోతున్నారు అనమాట. అంటే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. ఎంతమందికి అవసరమైతే అంతమందికి 15వ తారీఖు లోపల మనం లోన్లకు అప్లై చేసుకోవచ్చు. మనకున్న చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏ విధంగా మనం పెట్టబోతున్నామో దాన్ని వారికి కనుక అందిస్తే తప్పనిసరిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే దీంట్లో చాలా ముందు ఉంది. దాని తర్వాత యూనియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తా ఉన్నారు. అదేవిధంగా టిట్కో ఇళ్ళకి కూడా మరి ఏదైతే పెండింగ్లో ఉన్న ఇళ్ళు ఉన్నాయి, కొన్ని 300-400 ఇళ్ళు, వాటికి కూడా రుణాలు మంజూరు చేయమని మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ కోరుతూ ఉన్నాము. తప్పనిసరిగా దాన్ని కూడా అమలు చేయడానికి కలెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అదేవిధంగా మన ఎంపీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా తేవటం జరిగింది. కాబట్టి
తప్పనిసరిగా దీన్ని మీడియా ద్వారా ప్రజలు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని కూడా మీరు తీర్చుకోవడానికి బ్యాంకులను అప్రోచ్ అవ్వచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన అన్న రవికుమార్ గారు, ఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ. తప్పనిసరిగా మీ ఏ అవసరాలు ఉంటే వాటిని ముందుకు తీసుకురండి. ఏదైనా కెమెరాలు కొనాలన్నా కానీ, ఏదైనా టెలిస్కోపింగ్ కానీ, ఏదైనా స్టూడియోకి పెట్టుకోవాలన్నా ఇట్లాంటి వాటికి మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి అవకాశాన్ని మీరు కూడా వినియోగించమని చెప్పి మరి మీడియా సోదరులను కోరుతూ ఉన్నాను. తప్పనిసరిగా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అని మనం సక్సెస్ చేయాలని చెప్పి మీడియా సోదరులు కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.